Priya, congratulations, my sweet, sweet darling. నీ కొడుకు ఈ లోకంలోని ఫస్ట్ టైం ట్రావెలర్. ఏమంటున్నారండి? వీడు భవిష్యత్తు నుంచి ఇక్కడికి వచ్చాడు. 26 ఏళ్ల జ్ఞాపకాలతో మళ్ళీ చంటి పిల్లాడిగా మన దగ్గరికి వచ్చాడు. చిట్టి తండ్రి. ఈ వాచ్ వీడి చేతుకుందంటే తప్పకుండా వీడి దీన్ని యూజ్ చేసి ఉండాలి. అవును ప్రియా, ఇచ్చుడు ఈ డేట్, ఈ డివైస్ నా డిజైన్లోనే లేదు. వీడు దీన్ని యాక్ట్ చేశాడు. కానీ దేనికోసం యాక్ట్ చేసి ఉంటాడో 2016 నుంచి ఈ రోజుకి వచ్చాడంటే కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ మనతో ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? మీరంటున్నట్టు వీడు మనతో ఏదైనా చెప్పాలనుకుంటే అదేదో మాట్లాడే వయసుకి వెళ్ళుండేవాడు కదా వీడు. వాడు మాట్లాడే వయసులో మనం వాడికి కూడా లేమా? ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఓకే సార్, నేను చూసుకుంటా సార్. మిత్ర, నువ్వు ఇక్కడే ఉండు. ఈసారి కూడా ఎటు నుంచి తప్పించుకోకూడదు. ఓకే సార్. శివకుమార్, నా ప్రియ సోదరుడా, అతి మేధావి, బుద్ధిభూషణం, ఎక్కడున్నావురా? రే, నీకు మరోసారి ఈ అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇరవై 26 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్ను చూడాలని ఆశతో వచ్చానురా. నువ్వు కనిపెట్టేవి ఆ అద్భుత యంత్రం యొక్క మహిమని అనుభవించొచ్చానురా శివా. ఎక్కడున్నావు? నా గొంతు వినగానే వెళ్ళి దాక్కున్నావా? ఓ, వాచ్ని ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? నీ వల్ల కాదు, ఈ ఇంటి పవర్ సప్లైని కట్ చేసే వచ్చాను. శివ, మై బ్రదర్, నిన్ను చూడాలని నా మనసు కొట్టుకుంటోందిరా. అమాంత నిన్ను గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టి కత్తి తీసి పొడిచి పొడిచి నిన్ను చంపాలనుందిరా. ఎక్కడున్నావురా శివ? శివ, నేను నీకు చాయిస్ ఇస్తున్నాను. నువ్వు నా తమ్ముడివి, నా రక్తం, నాకు కావలసిన వాచ్. దాన్ని నాకు ఇచ్చేస్తే నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఏమీ చెయ్యను. అది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనేం చెప్పినా నువ్వు నమ్ముతావా? నేనంత మంచివాడిని కాదురా. ఎక్కడా నీ కొడుకు? వాడు ఎక్కడ చెప్పా? నాకన్నా మహా జాదులా ఉన్నాడు. ఎక్కడ వాడు? చెప్పు.
నువ్వు చావక తప్పదురా శివ. ఈ వాచ్ ఒక్కటే ఉండాలి, అది నా దగ్గర మాత్రమే ఉండాలి. ఇంతవరకు మనం నంబర్స్ రివర్స్ లో చెప్పుకున్నాం, ఇప్పుడు లెటర్స్. సరేనా? ఇక్కడ ఉండండి కాసేపు. మీకేమి కాదు, శివ. మీకేమి కాదు. నేను చెప్పేది విను. ఈ వాచ్ ఛార్జ్ చేయాలి. వద్దు. ఒక్క నిమిషం. ప్లీజ్. ఈ వాచ్ ఛార్జ్ చేస్తే అంతా వెళ్ళకండి. మార్చేస్తాను. నాకేమి కాదు ప్రియా. శివ, ఎక్కడ చార్జ్ చేస్తారు? వాచ్మెన్ క్యాబిన్ లో పవర్ ఉంటుంది. ఇప్పుడు వస్తా. ఇక్కడ ఉన్నారు సార్. రే కాశీ, ఈసారి నేను ప్రాణాలతో వదిలినందుకు ఉపయోగపడ్డావు. For the last time. ఆత్రేయ సార్. మనకి వాచ్ అవుతు శివ. జరిగింది చాలు, పారేసేయండి ప్లీజ్. ప్లీజ్ నా కోసం.
సారీ మేము ఇక్కడ కూర్చోవాలి తప్పకుండా రండి కూర్చోండి. థ్యాంక్స్ కొంచెం బాబు చాలా బాగున్నాడు. ఏం పేరు? మణిశంకర్, మణి అని పిలుస్తాం. మణిశంకర్. ఇలారా ఇలారా ఇలారా. అరే పిలవగానే ఎలా వచ్చేస్తున్నాడు. ఏంట్రా దీన్ని నీకు తెలుసా? అవును, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ, కొత్త జీవితం మొదలు పెట్టడానికి. నిజంగానా? నేను కూడా. మా ఇంట్లో నా పెళ్లి నిశ్చయించారు. ఓ అవునా? Congrats. థ్యాంక్ యూ. ఏమైంది? ఏం లేదు వచ్చే దారిలో ఏం పని చేస్తుంటారు? ఆయన బేసికలీ సైన్స్ టీచరా? అవును ఊర్లో మా నాన్నగారు స్కూల్ నడుపుతున్నారు. అందులో మంచి సైన్స్ టీచర్ కోసం వెతుకుతున్నారు. మీరొచ్చి పని చేయొచ్చు కదా. పైగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటున్నారు. అదేదో మా గోపాల సముద్రంలో ప్రారంభించొచ్చు కదా. గోపాల సముద్రం అవును. పేరా బంగారం గోపాల సముద్రం పెడదామా ఏంటి బంగారం, మా ఊరికి వస్తావా? వస్తానని చెప్తున్నాడు.